కర్ణాటకలో వేలాది మంది విద్యార్థులకు హెచ్ఐవి సోకింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ వాటిల్లో కొంత వాస్తవం ఉంది, కొంత లేదనే చెప్పుకోవచ్చు. 7,000 మంది, 10,000 మంది అనే నెంబర్ చెప్తా ఉన్నారు. ఆ డేటా అనేది నిర్ధారితమైనది కాదు, నిజం కూడా కాదు అని చెప్తూ ఉన్నారు అధికారులు. ఒకసారి ఏం జరిగింది ఈ రాష్ట్రంలో, ఆ స్టూడెంట్స్కి ఏం జరుగుతుందో, ఆ స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇది కేవలం కర్ణాటకకి పరిమితమా లేకపోతే యావత్ భారతం దీని పట్ల అప్రమత్తంగా ఉండాలా అనేది ఒకసారి మనం ఈ కథ అంతా గమనించాక అర్థమైపోతుంది. ఇటీవల కర్ణాటకలోని కళాశాల విద్యార్థుల్లో హెచ్ఐవి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందంటూ ఆందోళన కలిగించేటటువంటి వార్తలు బయటకు వచ్చాయి. రాష్ట్రంలో సుమారుగా 7,000 మంది యువతకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆ నివేదికలు పేర్కొన్నాయి. దీని మీద కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ప్రత్యేక హెచ్ఐవి పరీక్షలు మరియు అవగాహన క్యాంపులని స్టార్ట్ చేసింది. అయితే ఒకేసారి 7,000 మంది కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి సోకిందన్న వార్తల్లో పూర్తిగా నిజం లేదని, ఆ డేటాను తప్పుగా అన్వయించారు అని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ KSAPS తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ సంఖ్య కేవలం ఒక ఏడాదిలో నమోదైంది కాదు. వీరంతా కేవలం 7,000 మంది అనే సంఖ్య కేవలం కళాశాల విద్యార్థులు మాత్రమే కారు అనే విషయాన్ని కూడా చెప్పారు. గత 2 దశాబ్దాలుగా 2004 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో హెచ్ఐవి చికిత్స ART తీసుకుంటున్న వారి మొత్తం సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ వార్తలు ప్రచారమయ్యాయి. వార్తల్లోని సంఖ్యలు వక్రీకరించబడినప్పటికీ యువతలో, ముఖ్యంగా 18 నుంచి 35 లేదా 30 ఏళ్ల వయస్సు వారిలో ఈ కేసులు పెరుగుతూ ఉండటం అధికారులను కలవరపెడుతోంది. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, అలాగే ఒకే సిరింజిని వాడి డ్రగ్స్ తీసుకోవటం, డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అవటం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టాటూలు కూడా ఒకరి సిరంజిని లేకపోతే ఒకరి వస్తువులను ఇంకొకరి వాడడం వల్ల కూడా, ఆ టాటూలు వేయించుకోవడం వల్ల కూడా ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. దీన్ని అరికట్టడానికి యువత ఎక్కువగా ఉండేటటువంటి ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలను వేదికగా చేసుకొని వారిలో అవగాహన పెంచేందుకు క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థుల గోప్యతను దృష్టిలో పెట్టుకొని వారిని కాపాడడం కోసం ప్రభుత్వం ఒక కొత్త టెక్నాలజీని వాడుతోంది. కళాశాలల్లో ఎవరిని కూడా బలవంతం పెట్టకుండా బ్లడ్ టెస్టులు వారందరూ కూడా స్వయంగా వారికి వారే ముందుకు వచ్చి చేసేలాగా ఒక QR కోడ్ని అందిస్తూ ఉన్నారనమాట. విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ QR కోడ్ను స్కాన్ చేసిన తర్వాత అందులో కొన్ని ప్రశ్నలు రైజ్ చేయబడతాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అవన్నీ కూడా గోప్యంగానే ఉంచుతారు. వారి ప్రవర్తన, జీవనశైలి ఆధారంగా వారికి హెచ్ఐవి ముప్పు ఉందో లేదో ఆ సిస్టమ్ అనేది చెబుతుంది. ఒకవేళ రిస్క్ ఉందని తెలిస్తే వెంటనే ఆ విద్యార్థి స్వచ్ఛందంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా, గోప్యంగా హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవచ్చు. యువతని భయపెట్టడానికి కాదు, వారిని ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడి సరైన లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కేవలం కర్ణాటక లేదా ఒక 2-3 కాలేజీలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది. యావత్ దేశంలో నెలకొంటున్నటువంటి ఒక మహమ్మారి. ఎన్నో రకాల విశృంఖలతలు మనుషుల్లోకి చొరబడిపోయి అవన్నీ నార్మలైజ్ చేసేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉంటున్న పరిస్థితుల్లో ఇది జరుగుతూ ఉందన్నమాట. డ్రగ్స్ చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉన్నారు. గాంజా అనేది కూడా నియంత్రించలేకపోతూ ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడ పెంచుకుంటూ ఉన్నారు హాయిగా. సో ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేరితే ఇలాంటి వ్యాధులు ప్రబలడానికి గల కారణం. కాబట్టి వాటిని అరికట్టాలి అంటే మూలాల్లోంచి నరుక్కుని రావాలి. అసలు విద్యాలయాల్లోకి ఈ ఉన్మాదం ఎట్లా వస్తుంది, విద్యాలయాల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఈ టాటూల కల్చర్ ఏంటి, ఈ టాటూల కల్చర్ గురించి గట్టిగా మనం మాట్లాడాలి. కొంతమంది ఆడపిల్లలు ఎవడెవడో అవతలవాడు ప్రైవేటు పార్ట్లలో కూడా ఎన్నో వికృతమైనటువంటి ఆకృతులు చెక్కించుకుంటూ ఉన్నారు. అవి మళ్ళీ బయటికి రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. సిగ్గు అనేది వదిలేశారు. ఏది పడితే అది చేయటం, అది ట్రెండ్ అనుకోవటం, కేవలం ఆ యవ్వనంలో ఉన్నంత కాలమే అది మనకి బయటికి కనిపించేటటువంటి విషయం. ఆ తరువాత అది ఎంత బాధిస్తుంది జీవితాంతం అనే అవగాహన లేకపోవడం, ఇదంతా కూడా అవగాహన రాహిత్యం. ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టి మైండ్ని సెట్ చేయాల్సినటువంటి రీసెట్టే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంతకాలం చదివారు, చదువులు నేర్పించారు, రుద్దారు. ఇకనైనా సరే కౌన్సిలింగ్లు వంటి ఏర్పాటు చేసి
మానసిక నిపుణుల సమక్షంలో ఒక ప్రత్యేక టీంని, ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి విద్యార్థులందరికీ కూడా విలువలు నేర్పే విధంగా, విద్యార్థులకు విద్యలు నేర్పేటటువంటి ఉపాధ్యాయులకు కూడా తదనుగుణమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా ముందుకు నడవాలి. లేదంటే ఇది పాకుతూనే ఉంటుంది. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు.